ఛాలెంజ్ నెంబర్ 1, తన ఓటమికి గల కారణం తానే తెలుసుకోవాలి, అది కూడా మా సమక్షంలోనే. డ్రెస్ కూడా బాగుంది. ఇన్ని సీట్లు కూటమికి రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అందరినీ అసభ్యంగా మాట్లాడడం, తిట్టుకోవడం. సో పీపుల్ కి నమ్మకం పోయింది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆ రోడ్లు కూడా వైఫల్యం సార్, చాలా దారుణంగా చేసే పరిపాలన. అంటే అది రామ్, రోడ్లు బాగుపోవడం అండి. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టేశారు. ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఉన్నాను అనిపించుకున్నారు, దానివల్ల ఓడిపోయారు అనుకుంటున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? మెయిన్ ఎంప్లాయీని ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి, ఒక పాలేరు కన్నా దారుణంగా ఎంప్లాయీ పట్ల బిహేవ్ చేసింది ఆ గత ప్రభుత్వం. పేరు కావాలా, నేను తెలియాలి. ఫ్లెక్స్లు వేయించుకోవడం, పోస్టర్లు వేయించుకోవడం, ఇవన్నీ పిచ్చండి. ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు అందరూ. అదే అండి అంతా అస్సామేందిరా, మందులో కొత్త బ్రాండ్ పేరు. ప్రభుత్వం పాలన ఏం బాగుంది చెప్పండి? రోడ్లు ఉన్నాయా? అభివృద్ధి ఉందా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏముంది? మన రాజధాని పూర్తయిందా? లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ని ఎంతవరకు చేసుకొచ్చారు? ఏమీ పాలన బాగలేదు, మారారు. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అంబులెన్స్ ట్యాంకర్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం. ఎవడు తెలుసా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకోసారి ఊహిస్తేనే భయంకరంగా ఉంది.